రోజు పొద్దునైతే బండ్లయితే పెట్రోల్ కొట్టియాలంటే అస్సలు కొట్టబుద్ది కాదు. పొద్దున రూ. 100 బొక్క పెట్టుకోవాలనిపిస్తది. ఇంకా ఒక్కోసారి నా బండయితే ఇలా చేద్దాం అనుకుంటా. ఇంక ఇంట్లో వాళ్ళకి తెలిసిందనుకో నా పని అంతే. నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్ల కర్ర ఇరిగిపోద్ది. ఇంకా బయటేమో ఫుల్ వేడిగాలు అయితే వస్తుంది. నేనైతే ఇంటికెళ్ళిపోయా. ఇంటికెళ్ళైతే ఐస్ అయితే పెట్టుకున్నా. చాలా చల్లగా అనిపించింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. నేను చెప్పాలంటే మన ఫోన్ల మీద అయితే ఆమ్లెట్ వేసుకొచ్చి అంత వేడిగా మండుతున్నాయి మన ఫోన్లు అయితే. ఇంకా తర్వాత అయితే మా ఫ్రెండ్ గారి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఆంటీ గారు అయితే మా కోసం మంచిగా స్వీట్ అయితే చేసి ఇచ్చారు. ఇంకా మేమైతే ఫుల్ తినేసాం. అవి తిన్న తర్వాత మళ్ళీ అయితే పిస్తా అయితే ఇచ్చారు. ఇంకా అవి కూడా తినేసాం. ఇంకా అన్ని ఫుల్ తినేసి అయితే అలా బయటకి అయితే వచ్చేసాం. ఫ్రెండ్ గారు మెడికల్ షాప్కి అయితే వెళ్ళాం. వీడిని అయితే బాగా గుర్తు పెట్టుకోండి. వీడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అవి తీసుకోండి ఇవి తీసుకుని అన్ని అయితే తీసుకోమని చెప్తూనే ఉంటాడు. అసలు మామూలు కాదు. ఏదో చేతిలో పెట్టేంత వరకు మమ్మల్ని అయితే వదలలేడు. లాస్ట్ అయితే మనోడైతే సాధించాడు. ఇంకా నా పక్కన ఉన్న ఫ్రెండ్ గడికి అయితే ఇదైతే తీసుకోమని అయితే ఇరికిచ్చేసాడు. అయితే గిన్నెల తోమికి లిక్విడ్ 50 రూపీస్ కి అయితే ఆఫర్లు వస్తుంది. దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చి 115 రూపీస్ ఉంది. ఇంకా ఆఫర్లు వచ్చింది కానీ అయితే మా ఫ్రెండ్ గారు అయితే తీసేసుకున్నాడు. అండ్ ఈ రోజు కింద ఫ్రెండ్స్ కొత్త చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.